ఆయనకి ఇద్దరు, ఆవిడ మా ఆవిడే. ఒకే స్కిట్ లో 2 సినిమాలు చూపించడానికి వచ్చేస్తున్నాడు ధనార్దన్ ధనరాజ్ ఎన్ఎస్టీ. లైట్లు వేసుకొని చావచ్చుగా, ఇంత సంపాదిస్తున్నారు. సారీ, లైట్లు వేసే ఉన్నాయా? హాయ్ అండి, నేను మీ జనాభా లెక్కల సుబ్రహ్మణ్యాన్ని. నేను లెక్కలు రాశానంటే లెక్కల్లో ఏ బొక్కలు లేకుండా రాసేస్తానండి. నా కళ్ళకి ఏది కనిపిస్తేనే అది రాస్తా. పుట్టబోయే బిడ్డ కూడా నాకు కనిపిస్తేనే నా బుక్కులో ఎక్కుతాడండి. అంత నిజాయితీ గల గవర్నమెంట్ ఉద్యోగిని. ఇట్లా వీడు నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయినప్పటి నుంచి, ఏమండి మా ఇంటికి భోజనానికి రండి, భోజనానికి రండి అంటే ఇంటికి భోజనానికి వెళ్ళానండి. వీళ్ళ అక్క బాగుంది కదా అని చూసి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మీరేం బాధపడకండి, వీడికి ఏం డైలాగ్ లేవు, అలా పెట్టమన్నారు కాబట్టి అలా పెట్టారు. ఏమండి? అబ్బబ్బబ్బా, ఎవరు? ఏం కావాలి? ఏమి లేదు, మేము జనాభా లెక్కల నుంచి వస్తున్నాము. మీరు వివరాలు చెప్తే రాసుకుంటాం. ఓకే రండి, ఇక్కడ రండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన లస్కుటప్ప. లస్కుటప్పనా? ఎవరండి లస్కుటప్ప? నేను పెంచుకున్న కుక్క పిల్ల పేరు లస్కుటప్ప అయ్యా. ఓహో, కుక్క పేరు లస్కుటప్పనా? బాగుందండి. ఇప్పుడు మీ ఆయన పేరేంటి? ధన. ధన, వెరీ గుడ్. మీ పేరేంటి? అనురాధ. అనురాధ. పిలవండి, మీ ఆయన పిలవండి. నేను చూడండి నమ్మను, ఎందుకంటే ఐఎమ్ సిన్సియర్, వెరీ గుడ్ ఆఫీసర్. పిలవండి. అబ్బో, నీ సిన్సియారిటీ పాడుగాను. ఏవండి? ఏవండి? ఏంటి బంగారం? ఎవరో జనాభా లెక్కలోడంట వచ్చాడు, మిమ్మల్ని చూడాలి. ఓకే, జనాభా లెక్కల సుబ్రహ్మణ్యం. ఓకే, ఏం పేరు? ధన. ధన, వెరీ గుడ్. ఏమండి మీ వయసు ఎంత? 32 అండి. 32. మీ ఆవిడ వయసు ఎంత? 30 అండి. మీరు మరీ 25 అండి. 20. సో క్యూట్. 18 అండి. ఈ మధ్య మాకు మ్యారేజ్ అయింది. పెద్ద పెద్దగా డోర్ కొట్టి డిస్టర్బ్ చేయకండి సార్. అరే నేను లెక్కల గురించే. అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది లెక్కలు రాసుకోవటం. ఇది పట్టమాకేంటి? 3 సంవత్సరాల నుంచి కుంభాలు తింటున్నావు. ఒక ఇడ్లీలో 1 సాంబార్. ఏమండి? ఏమండి? ఎవరు? మేము జనాభా లెక్కల నుంచి వస్తున్నామండి. జనాభా లెక్కల నుంచి? అవునండి. దేని గురించి అండి? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన ఉంటాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ పేరేంటి? నా పేరు ప్రియా. మీ ఆయన పేరేంటి? రాజ్. ఓ, చూస్తే నేను నమ్మను మీ ఆయన్ని. ఏది ఒక్కసారి మీ ఆయన పిలవండి. ఏమండి రాజు గారు? ఏంరా సంగతులు ఏంది? ఏం కావాలి? అది కాదండి, ఇందాక అక్కడ ఉన్నారు. అక్కడ నేనెందుకుంటా బే? నా ఇంట్లో నేనుంటా. ఏం మాట్లాడుతున్నావు? అది కాదండి. ఇప్పుడు మీ పేరేంటి? నా పేరు రాజు. రాజు. మీ ఆవిడ పేరేంటి? మా పేరు సుప్రియ. సుప్రియ. మీ వయసు ఎంత? నా వయసు 33. 33. మీ ఆవిడ వయసు ఎంత? 30. వెరీ గుడ్ అండి, నైస్. పదపదాగా డిస్టర్బ్ చేయొద్దు. ఓకే పదండి. ఒక్క టికెట్ మీద 2 షోలు చూసినట్టుంది. ఈ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు, ఒకటే అని నాకు ఎందుకో కన్ను కొడుతుంది. ఏదన్నా చూస్తేనేమో కడుపు మంట ఆగి సావదు, బయట పడాల్సిందే. ఏం చేయాలి? క్లారిటీ చేసుకుందాం. ఓకే. ఏమండి? ఏమండి? మళ్ళీ ఎవరండి? సార్. ఏంటండి మళ్ళీ పిలిచారు? ఏమి లేదండి, వేలిముద్ర. ఓకే, గట్టిగా నొక్కని. సార్, ఇందాక మీరు అక్కడ ఉన్నారు కదా? నేను అక్కడ ఎందుకుంటానండి, నేను మా ఇంట్లో ఉంటాను. మీలానే ఒక వ్యక్తి అక్కడ చూసానండి నేను ఇప్పుడు. అలాగే ఒక వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నాడా? అవునండి. ఏమో, మనుషులు చాలా మంది ఉండొచ్చు కదండి. అది ప్రపంచంలోనండి. అవునండి. పక్కన కూడా ఉంటారా? ఏమో అండి, ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఒక వ్యక్తిని చూసారు, ఈ ఇంట్లో నన్ను చూసారు, మీరు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి, ఉంటాను. ఇంకోసారి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఏమండి? ఏమండి? ఏం బ్రా, ఎన్నిసార్లు చెప్పాలి డిస్టర్బ్ చేయొద్దని? ఏంది పద్దగా నీ లొల్లి? నాకు అర్థం కావట్లే, చెప్పు. ఇందాక అక్కడే ఉన్నారు కదండి. నేను అక్కడ ఎందుకుంటాను బే? అది కాదు సార్, చూసారండి మిమ్మల్ని. అరే, నేను ఆడెట్లుంటారా? లేదండి. ఇప్పుడు మీ పేరేంటి? నా పేరు రాజు. ఎన్నిసార్లు చెప్పాలి? మీ ఆవిడ పేరేంటి? నా ఆవిడ పేరు సుప్రియ. మీరు ఒక్క నిమిషం ఇలానే ఉంటారు కదా? ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉండండి, చెప్తా. మీరు ఇక్కడే ఉండాలి. ఉంటా. ఇక్కడే ఉండండి. ఏమండి? అబ్బబ్బా, ఏమైందండి? ఏమి లేదండి, ఒక్కసారి అక్కడ చూడండి. ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు వీటిలో? అక్కడ నేను ఒక వ్యక్తిని చూశాను, అచ్చం మీ ఆయనలానే ఉన్నాడు. ఒకసారి మీ ఆయన. ఏంటండి నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఫ్యామిలీ డిస్టర్బ్ చేయడానికి వచ్చారా మీ లెక్క జనాభాలో? నాకు అర్థం కావట్లేదు. అది కాదు సార్. ఏంటండి మీరు ఇంకోసారి అలా రాకండి. డార్లింగ్, ఎవరు డోర్ కొట్టినా నువ్వు తీకు.
అందాక ఏంటో అర్థం కావట్లేదు నాకు. అరే నీ అమ్మ కడుపు మాడ ఒకడొక డ్రామా చేస్తున్నాడు. చంద్రన్ చూశాను, వేణు చూశాను, ధనాధన్ ధనరాజును చూశాను. వీడెవరు అందరి మించిన డ్రామాటిక్ దశావతారంలో ఉన్నాడు. వీడు అమ్మ గడవ మాడరే. ఏమండి ఇన్నేళ్ళు నాకు అందుకే ఏందిరా నీ బాధ? ఆ ఇంట్లో కూడా సేమ్ నా లెక్కన ఒకడు ఉన్నాడా? అంతే సార్. అరే అవునా? ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి. అట్లనే ఏమండి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఏం లేదు, అక్కడి నుంచి ఏంటో కన్ఫ్యూజింగ్, తల బద్దలైపోతుంది, బొత్తలేసిపోతుంది. ఈడేడి చూడండి వాడు. మీరు ఎందుకండి పెద్ద అటు ఇటు తిరుగుతున్నారు? కాదు సార్. మా ఫ్యామిలీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? లేదండి, అందులో ఉన్నాడు ఇందులో ఉన్నాడు ఒకడే నాకు తెలుసు. అందులో ఉన్నాడు ఇందులో ఉన్నాడు ఒకడే ఎలా అవుతాడు? అవుతారండి. మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. మాట్లాడండి వాడితో మాట్లాడండి మీరు. మీరు నాకు పరిచయం లేదు. అచ్చు మీ ఆయన నేను ఒకటే లాగా ఉన్నానంట కదా. ఒకసారి వెళ్ళండి. అరే ఏం సార్ అచ్చు మీరు నాలాగే ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు చెప్తే నేను నమ్మలేదు. బేసిక్ గా అయినా నేను ఒకటేలాగా ఉన్నాను. అవునా? అవునండి. ఒకసారి గట్టిగా మాట్లాడండి. ఏంటో అర్థం కావట్లేదు, టెన్షన్ తో బద్దలేసిపోతుంది భూమి. నిజంగా ఒకటేనా? ఖచ్చితంగా ఇదిగోండి, మీరు మటుకు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎవరు లోపల ఉన్నాడా? ఆయన స్నానం చేస్తున్నారండి. ఆయన ఒకసారి disturb చూసొస్తానండి. చేస్తున్నారు. ఏం చూస్తారండి? బేసిక్ గా ఆయన నేను ఒకటేలాగా ఉన్నామని లేదు సార్. అంత నాకు అర్థమైంది. ఆయన ఈవినింగ్ మన ఇంటికి డిన్నర్ కి వస్తున్నారు. వస్తాడా? కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయొచ్చు కదా. నిజంగానా? ఈ కన్ఫ్యూజింగ్ ఏంట్రా? ఒక నిమిషం. ఏమండి? డార్లింగ్ నీకు ఒక విషయం తెలుసా? అలా అయినా నేను ఒక్కటే లెక్కన ఎట్లా కొడుతున్నావు నాకైతే అర్థం కావట్లే. నేను ఒకసారి మాట్లాడుస్తా. అరే ఏమున్నావు బాయ్, సేమ్ నా లెక్కనే ఉన్నాడు. అది కాదు, రేపు పొద్దున్న రావచ్చు కదా మీరే మా ఇంటికి. అలా కాదండి, రేపు పొద్దున్న నేను కాదు మీరే డిన్నర్ కి వస్తాను. సరే అట్లనే డిన్నర్ లో కలుద్దాం మరి. ఓకే ఉంటా. సేమ్ బాయ్ మాట్లాడారా? నా లెక్కనే ఉన్నాడు. సెకండ్ ఇచ్చారా? సెకండ్ కూడా ఇచ్చినా. ఇట్టరా నేనేదో ఇద్దరిని పెళ్లి చేసుకొని పక్కనే పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. నీకు ఎందుకురా? ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు? దనా. ఈ ఇంట్లో ఎవరు? రాజు. ఇద్దరేంటి? ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇక్కడేమో పెట్టింది ఫ్యామిలీ రిలేషన్షిప్ థీమ్. నేను 2 ఫ్యామిలీలు పెట్టుకొని చేసిన. ఓరో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే దోల తీరిపోద్ది. రోజా గారు ఎలా అయింది ఈ స్కిట్? చాలా కష్టపడ్డావు. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి. ఆ సడన్ ఎంట్రీ ఉంటేనే రాకేష్ కి ఆ కన్ఫ్యూజన్ గానీ ఆ షాక్ గానీ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ వెరీ నైస్. నాగ్ బాబు సార్. full length entertainer. It's not a hilarious but entertaining on the good skit. Good.